వినాయక చవితి పురస్కరించుకొని బంటిమిల్లి కొమ్మారెడ్డి స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. సృజనాత్మకతకు కాదేదీ సాటి అని నిరూపించారు కొమ్మారెడ్డి పాఠశాల విద్యార్థులు. వినాయక చవితి పురస్కరించుకొని బంటిమిల్లిలోని కొమ్మారెడ్డి పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్న సంకల్పంతో వారు మట్టి వినాయక విగ్రహాలతో పాటు పిండి, కూరగాయలు, ఆకులు వంటి సహజ పదార్థాలతో వినాయకుని ప్రతిమలను తయారుచేశారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు శివుడు, పార్వతి, కుమారస్వామి, అయ్యప్పస్వామి వంటి అనేక వేషధారణతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ, విద్యార్థుల నైపుణ్యతను, సృజనశీలతను వెలికితీయడమే కాకుండా వాళ్లకు సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడమే మా ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే బాధ్యత పెంపొందించేలా చేయడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనేటువంటి స్లోగన్తో మేము నిన్న విద్యార్థులకి మట్టితో కానీ, పిండితో కానీ, వివిధ రకాల కూరగాయలతో కానీ, ఆకులతో కానీ పర్యావరణ హితమైనటువంటి వాటితో వినాయకుడిని చేసుకొచ్చినట్లయితే వాటిని ఇక్కడ డిస్ప్లే చేస్తామని జరుగుతుంది జరిగింది. దాంతో సుమారుగా ఒక 175 మంది విద్యార్థులు మట్టితోనూ, కూరగాయలతో, ఆకులతో, మరి కొన్ని రకాలైనటువంటి పిండులు, మైదా పిండి, ఇటువంటి గోధుమ పిండి మొదలైన పిండిలతో వినాయకుడిని చేసుకొచ్చారు. ఇది మేము నిర్వహిస్తానికి ముఖ్య ఉద్దేశం పర్యావరణ హితంగా విద్యార్థుల్ని మలచాలి. చిన్నప్పటి నుంచే పర్యావరణం యొక్క ప్రాముఖ్యత, పర్యావరణాన్ని కలుషితం చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు విద్యార్థులు తెలిసేటట్టు చేసినట్లయితే మచిలీపట్నం పోర్టు నుండి